చిరంజీవి తాజాగా నటిస్తున్న చిత్రం విశ్వంబర గతంలో వాల్తేరు వీరయ్య సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న మెగాస్టార్ ఆ తర్వాత అదే జోస్తో బోలా శంకర్ సినిమా చేశారు. కానీ ఆ సినిమా అట్టర్ ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆయనకు విజయాన్ని అందించలేదు. అందుకే ఈసారి ఎలాగైనా మంచి విజయాన్ని అందుకోవాలనే కారణంతో సోషల్ ఫ్యాంటసీ నేపథ్యంలో విశ్వంబర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు చిరంజీవి గారు. జనవరి 10వ తేదీన సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది ఈ సినిమా విడుదల కాబోతున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. అయితే ఏమైందో తెలియదు కానీ తాజాగా సంక్రాంతి వారి నుంచి చిరంజీవి వెనక్కి తగ్గినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా మెగాస్టార్ చిరంజీవి గత నెల రోజులుగా చికెన్ గున్యా వ్యాధితో బాధపడుతున్నారు. మొన్న జరిగిన గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఈవెంట్లో కూడా ఇదే సమస్యతో బాధపడుతూ తప్పని పరిస్థితిలో హాజరయ్యారు. అయితే ప్రస్తుతం వయసు మీద పడ్డం కారణంగా ఆయనకు శరీరం సహకరించడం లేదని వార్తలు వినిపిస్తున్నాయి. అందుకే సినిమా షూటింగ్ సెట్లో హాజరు కాలేకపోతున్నారు. దీనికి తోడు ఈ సినిమా ఓటీటీ హక్కులను కూడా ఇంకా ఎవరు కొనుగోలు చేయలేదంట. భారీ బడ్జెట్ సినిమా మరొక వైపు తక్కువ ఆఫర్ చేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. అంతేకాదు విఎఫ్ఎక్స్ పనులు కూడా జరుగుతున్నాయని, సంక్రాంతిలోపు పూర్తయ్యే అవకాశాలు లేనట్లు తెలుస్తుంది. మొత్తానికి సంక్రాంతి రేసు నుంచి చిరంజీవి తప్పుకున్నాడని తెలిసి అభిమానులు నిరాశను వ్యక్తం చేస్తున్నారు. మరి విశ్వంబర సినిమా విడుదల తేదీని ఎప్పుడు ప్రకటిస్తారో చూడాలి. గతేడాది సంక్రాంతికి వాల్తేరు వీరయ్య మూవీని రిలీజ్ చేసి మంచి హిట్ అందుకున్నారు చిరంజీవి. మరొకసారి ఆ సెంటిమెంట్ ని రిపీట్ చేయాలని అనుకున్నాడు. అయితే అనుకునే కారణాల వల్ల ఆ డేట్ నుంచి విశ్వంబర తప్పుకుందని సమాచారం. ఈ మూవీని చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు చిరు. ఎందుకంటే తన కెరీర్ లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమా. ఈ మూవీ సోషల్ ఫ్యాంటసీ సినిమాగా తెరకెక్కింది. అదే తరహాలో విశ్వంబర కూడా అలాంటి జోనర్ ని టచ్ చేస్తున్నారు కాబట్టి చిరంజీవి గారు చాలా సెంటిమెంట్ గాను భావిస్తున్నారు. ప్రస్తుతం యాక్షన్, మైథలాజికల్, సోషల్ ఫ్యాంటసీ చిత్రాలు బాగా ఆడుతున్న నేపథ్యంలో అలాంటి మూవీ అయితే బాగుంటుందని భావించి ఈ సినిమా చేస్తున్నారు చిరంజీవి. బింబిసారతో తనేంటో నిరూపించుకున్నాడు దర్శకుడు వాసిష్ఠ. దీనికి సీక్వెల్ ని కూడా చేయాల్సింది కానీ అనూహ్యంగా దాని నుంచి తప్పుకున్నాడు. ఆ తర్వాత చిరంజీవితో విశ్వంబరని పట్టాలెక్కించాడు. యువే క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో తెరకెక్కిస్తున్నారు. విశ్వంబర చిత్రంలో కాస్టింగ్ కూడా భారీగానే ఉంది. త్రిష హీరోయిన్ గా నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత మరొకసారి ఈ ఇద్దరు కలిసి నటిస్తున్నారు. దీంతో ఈ కాంబినేషన్ ప్రత్యేకంగా నిలిచింది. వీరితో పాటు మీనాక్షి చౌదరి, సురభి, ఈషా చావ్లా వంటి వారు కీలక పాత్రలో నటించబోతున్నారట. నవీన్ చంద్ర కూడా మరొక ముఖ్య పాత్రలో కనిపిస్తాడని సమాచారం. అలాగే బాలీవుడ్ నటుడు కునాల్ కపూర్ పేరు కూడా వినిపిస్తుంది. ఇలా కాస్టింగ్ పరంగానూ భారీగానే ఉండబోతుంది ఈ సినిమా. ఈ భారీ కాస్టింగ్ సినిమాపై అంచనాలను పెంచుతుంది. మరి విశ్వంబర ఎప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.